హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఎడిజెడ్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అనమాట. అలాగే మనం కోళ్ళకి అయితే షెడ్ వేద్దామని చెప్పాను అనమాట ప్రీవియస్ వీడియోస్లో. అదైతే ఇంకా 1 మంత్ లేదంటే 1.5 మంత్ ఇంకా పడుతుంది. మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్లో అయితే కంపల్సరీ పూర్తి చేస్తాను అనమాట. లో బడ్జెట్లో చేస్తాను అది. అలాగే మనం కోళ్ళు మన కోడికాయ పుంజనైతే అమ్మేసి ఈ బ్రీడింగ్ అంటే ఇప్పుడు బ్రీడింగ్ దేని ద్వారా వస్తుందంటే మన డాగ పుంజుని బ్రీడింగ్ అయితే చేపిస్తున్నాం అనమాట డాగ పుంజుతో. అలాగే మనకు త్వరలో కొత్త కోడి పుంజు కానీ తీసుకొస్తున్నాను. ఇంకా 2 మంత్స్ అలా పడుతుంది అనమాట తీసుకురావడానికి. షెడ్ వేసిన తర్వాత తీసుకొస్తాను. తీసుకొచ్చి అప్పుడైతే మనం దాంతో బ్రీడింగ్ చేపిస్తాము. అలాగే మన ఓల్డ్ బ్రీడ్ కానీ ఉంటుంది అనమాట మన దగ్గర. ఇప్పుడు అంటే మన ఇంటి బ్రీడ్ ఉంటుంది. అలాగే మన కొత్త బ్రీడ్ కానీ వస్తుంది అనమాట. అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి బ్రీడింగ్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో పొట్టేళ్ళకి, వాటిలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే మనకు మామూలుగా జీవాలు అంటే పిల్లలు ఏంతాయి కదా. ఆ పిల్లలు పుట్టిన తర్వాత మనకు గొర్రెలు అనేటివి కడుపులో వేస్ట్ అనేది ఉంటుంది కదా. మామూలుగా అయితే మా సైడ్ అయితే మాయ అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు నాకు. అప్పుడు ఆ మాయ ఏంటంటే వేస్ట్ ఏంటంటే అది కింద పడదనమాట కొన్ని గొర్రెలకి. అంటే ఫస్ట్ ఈత గొర్రెలకి అలాగా కొన్నిటికి పడదనమాట. పడినప్పుడు ఏం చేయాలంటే నేను చేసినాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఏంటంటే ఈతాకు ఉంటుంది కదా, లేత ఈతాకు, దాన్ని ఒక గిన్నెలో నీళ్ళల్లో అంటే చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక 1/2 లీటరు అలా నీళ్లు తీసుకొని, లేదంటే 1/4 లీటర్ తీసుకోండి. ఎక్కువ అనుకుంటే మనకు గొర్రె బలంగా ఉంటే 1/2 లీటర్ తీసుకోండి, లేదంటే 1/4 లీటర్ అట్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకు బాగా మరగబెట్టి ఆ ఈతాకుని ఆ నీళ్ళల్లో వేసి బాగా మరగబెట్టి ఆ పొయ్యి మీద మరగబెట్టినప్పుడు నీళ్ళు అనేటివి ఎర్రగా వస్తాయి అన్నమాట. ఎర్రగా వచ్చినప్పుడు ఆ నీళ్ళని కానీ పోసామంటే బాగా తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.